హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగోస్ చేశారా? ఏం చేస్తున్నాను అనుకుంటున్నా, నేనైతే మ్యాంగో పిక్కిల్ అయితే చేస్తున్నాను. అందుకైతే నేనైతే 1 డే ముందే నైట్ అయితే మ్యాంగోస్ని మంచి వాటర్లో వేసి నానబెట్టాను. మార్నింగ్ అయితే మంచిగా తూడ్చి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత మంచిగా కట్ చేస్తున్న స్లైసెస్ అయితే. ఎందుకు నానబెట్టాను ఏంటి అనేది చెప్తాను. ఎందుకంటే 1 డే అట్లా మనం నైట్ నానబెట్టామనుకో ముక్క అనేది మంచిగా గట్టిగా అవుతుంది. మ్యాంగో పికిల్ కూడా చాలా రోజు పెట్టిన తర్వాత కూడా ముక్క గట్టిగా ఉంటుంది, ఇట్లా మెత్తగా అయిపోదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసం అయితే నేను 1 డే ముందు నానబెట్టాను. ఇప్పుడు ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నా. ఏంటి ఇలా కట్ చేసుకున్నాను అనుకుంటున్నారా? నేనైతే వక్కతొక్కు పెడుతున్నానండి. ఎప్పుడు మామూలుగా పిక్కతో పెడతాను కదా, నాకు ఎందుకో ఈసారి ఇలా తినాలనిపించింది. నాకు చాలా ఇష్టం ఇలా, అందుకే ఈసారి ఇలా పెట్టుకుందాము అని మొత్తం క్వాంటిటీ కూడా నేను ఇలాగే పెడుతున్నాను. ఇలా అన్నీ మంచిగా కట్ చేసి మనం వక్కలు అనేది పక్కన పెట్టుకోవాలి. కానీ ఇలా అన్నీ కట్ చేసిన మ్యాంగోస్ చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? నాకు మాత్రం నోట్లో ఇట్లా నీళ్ళు ఆగట్లేదు బాబోయ్, తినాలనిపిస్తుంది. ఇప్పుడు కనుక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కారం జల్లుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని మెంతులు అయితే వేయించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టాలి. అలాగే జీలకర్ర కూడా వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లార్చాలి మంచిగా వేయించుకొని. ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి, కానీ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకుందే నాకైతే నచ్చుద్ది, అందుకే నేను రెడీమేడ్ తేయలేదు. ఇప్పుడైతే బాండి పెట్టేసి మంచిగా కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. పికిల్కి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేనైతే 15 మ్యాంగోస్కి 1 లీటర్ ఆయిల్ అనేది వేసుకున్నాను, పల్లి నూనె. అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. మంచిగా స్టవ్ మాత్రం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టాలి, అప్పుడు మంచిగా వేగుతాయి. తాలింపు కూడా మంచిగా ఉంటుంది, అస్సలు మాడదు, ఒకరొకరు రాదు. నెక్స్ట్ జీలకర్ర వేసేసుకొని కూడా మంచిగా ఇలా వేయించుకోవాలి. ఈ రెండు మంచిగా వేగేటప్పటికి అప్పుడు మనం ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మాత్రం 1 డే ముందు కన్నా ఎక్కువ మనం ముందు మిక్సీ చేయొద్దు. మ్యాక్సిమం ఇంకా 1 డే ముందు కంటే కూడా 1 అవర్ ముందు పచ్చడి కలుపుతామని 1 అవర్ ముందు మిక్సీ పడితే ఆ స్మెల్ అరోమా ఉంటుంది కదా, అస్సలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. అంత మంచి స్మెల్ వస్తుంది. మనం పెట్టామంటే గల్లీ మొత్తం స్మెల్ రావాల్సిందే, అంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. నిజంగా చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. అలా అల్లం ఎల్లిగడ్డ అంతా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని నూనె చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే దీంట్లో స్పైసెస్ అనేది మంచిగా మిక్స్ చేసుకుందాం కావాల్సినంత. నేనైతే 2 గ్లాసుల కారం అయితే తీసుకున్నాను, ఎందుకంటే 15 కాయలే కదా. నేనైతే ఇది ఆల్రెడీ నేను 3 మ్యాంగోస్ కారం కదా, చాలా కారం కరెక్ట్గా ఉంటుంది, అసలు చప్పగా ఉండదు, బాగుంటుంది. అలాగే 3 మ్యాంగోస్ది నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, 2 కూడా 3 మ్యాంగోస్వే. ఇప్పుడు ఇలా కరెక్ట్ కారం తగ్గట్టు సాల్ట్ కూడా మనం తీసుకోవాలి. సాల్ట్ మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు కారం నిండుగా వేసుకున్నాం అనుకో సాల్ట్ ఇట్లా కొట్టి తీసినట్టుగా వేసుకోవాలి. అలాగే అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి సరిపడా మనకు టేస్ట్కి తగ్గట్టు. అలాగే ఇందులో ఆవపొడి అనేది నేను వేసుకున్నాను. కానీ ఇవన్నీ వేస్తూ ఉంటేనే అసలు అదొక స్మెల్ వచ్చేస్తుందండి. నిజంగా మంచి, నాకైతే పచ్చడి పెడుతుంటే ఏదో పండగ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇల్లంతా సందడిగా ఎందుకో బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో మనం వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా మంచిగా అందులో సరిపడా వేసుకోవాలి. అవి నేను మామూలుగా అందాజతో వేసాను, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. అలాగే మెంతులు కావాల్సినంత, మెంతులు మాత్రం ఖచ్చితంగా మనం మెంతిపిండి చూసి వేసుకోవాలి. ఎక్కువైనా చేదుగా ఉంటుంది, తక్కువైతే ముక్క తొందరగా మెత్తగా అయిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా చేత్తోలా మంచిగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తుంటే ఎంత మంచి స్మెల్ తెలుసా అసలు. అసలు నిజంగా మంచి ఫ్లేవరు, అప్పుడే పికిల్ అయిపోయిందా అన్న ఫ్లేవర్ మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కాచి తాలింపు వేసుకున్న నూనెని చల్లార్చినాక ఇందులోకి వేసేసుకోవాలి. మొత్తం కూడా మంచిగా అంతా కూడా ఇందులోకి వేసేసుకొని కడాయిల నుంచి మంచి స్మెల్ వస్తుంది అండి తాలింపు నూనె. ఇందులోకి వేయగానే ఇటు మంచి అల్లం ఎల్లిగడ్డతో వేగిన తాలింపు, అటు స్పైసెస్, అబ్బోబాబా ఏమైనా ఉందా స్మెల్, అంత బాగుంది. ఇలా మంచి నేనైతే ఫస్ట్ ఒకసారి స్పూన్తో కలుపుతున్నాను, ఎలాగో అందులో స్పూన్ ఉంది కదా నేను స్పూన్తో కలుపుతున్నా, తాలింపు వేసిన స్పూన్తో.
కానీ ఎంత స్పూన్‌తో కలిపినా మనం చేత్తో పెట్టాల్సిందే. కాకపోతే ఇంకా కొంచెం టైం ఉంది అని ఆగుతున్నాను. ఇలా మంచి మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ అండి అసలు. కానీ మ్యాంగో పికిల్ అసలు తినను అనే వాళ్ళు కూడా పికిల్ పెట్టిన టైంలో పక్కనుంటే నాకు ముద్ద కలిపి పెట్టవా అని అడగాల్సిందే. అంత మంచి స్మెల్ వస్తుంది. అసలు ఫ్లేవర్‌కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నిజంగా నాకు మాత్రం చాలా ఇష్టమండి. అలాగే మీకెంతమందికి ఇష్టమో మ్యాంగో పికిల్ అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మ్యాంగోస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న మ్యాంగోస్ కూడా మంచిగా వేసేసుకొని ఇప్పుడు ఇలా ఫస్ట్ నేనైతే కొన్ని కొన్ని వేసుకున్నాను. అంతే, అన్నీ అయిపోయినాయి వేయడం. ఇప్పుడు మంచి చెంచాతో స్పూన్‌తో అయితే కలుపుతున్నా. కానీ ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టాల్సిందే అని ఇక అర్థమైపోయింది. ఎందుకంటే మనం స్పూన్‌తో ఎంత మంచిగా మిక్స్ చేసినా వక్కలకి మంచి స్పైసెస్ పట్టవు కదా. మనం చేత్తో కలిపితే ఏంటంటే మంచిగా ఇలా పిసుకుతూ మంచిగా మిక్స్ చేస్తాం కాబట్టి మంచిగా స్పైసెస్ అన్నీ పట్టుకుంటాయి పీసెస్కి. ఇలా మంచిగా కలిపి మిక్స్ చేయాలి. ఒక 5 to 10 minutes మిక్స్ చేస్తే అంతే, పచ్చడి రెడీ. కానీ ఇలా కలిపేటప్పుడు మాత్రము గ్రీన్ మ్యాంగోస్, రెడ్ స్పైసెస్, అబ్బా ఒక్క ముద్ద తినాల్సిందే. అబ్బా ఎప్పుడు తినాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు మాత్రం. నిజంగా చెప్తున్నా, చాలా ఇష్టం అండి నాకు. డైలీ కొంచెమైనా పికిల్ ఉండాల్సిందే. మా డాడీకి చాలా ఇష్టం పికిల్స్. అలాగే ఇప్పుడైతే ఒక బకెట్ కానీ డబ్బా ఏదైనా తీసుకొని మంచి వాటర్ లేకుండా అందులో వేసేసుకోవాలి. అంతే, అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 days తర్వాత మళ్ళీ కలపాలి. ఇప్పుడు మనం పికిల్ కలిపిన గిన్నెలో అన్నం వేసి కలిపి తిని ఒక ముద్ద తింటే నెక్స్ట్ లెవెల్ అండి. అంతే, సూపర్ ఉంటుంది కదా.